అరవిందాకు ఇంకా బ్లాక్మెయిల్ వస్తూనే ఉన్నది. మురళి ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఏమన్నా చెయ్యి, ఎట్ట ఏడ్చినా కూడా నేను పంపిను, దీంట్లో సంతకం పెడితే నేను పంపిస్తాను అంటూ ఉన్నారు. అయినా నేను పెట్టను అని చాలా చాలా ఒక గర్వంగా ఉన్నది ఇప్పుడు అరవింద. సో ఫైనల్గా అంత సంతకం పెట్టదా లేదా, ఆ సొత్తు ఆస్తి మొత్తం మురళి పేరుకి పోతుందా లేదా అని ఒక పెద్ద ప్రాబ్లంలో ఉండే లోపల మీరు చెప్పండి, మీకు ఇష్టం నువ్వు నేను ప్రేమాల ఎవరు? నాకు ఇష్టం విక్కీ అండ్ పద్మావతి. మీకు కూడా అలా అంటే కమెంట్ బాక్స్లో విక్కీ అండ్ పద్మావతి అని చెప్పండి. అది లేకుండా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టేయండి. సో పద్మావతి ఏం చేస్తున్నదంటే, మా వదినవా నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావా, నేను ఖచ్చితంగా అది ఒప్పుకోను, నేను ఏం చేస్తాను చూడని ఒక పెద్ద కర్ర ఎత్తుకొని వచ్చి కొడుతుంది. అండ్ తను చేసిన ఈ పని గురించి చాలా చాలా గొప్పగా అరవిందకు అనిపిస్తున్నది. అయ్యో పద్మావతి నువ్వే నన్ను కాపాడుతున్నావా, చాలా థ్యాంక్ యూ అంటున్నది. అప్పుడు ఈ మురళిగా చేతిలో నుంచి ఎట్టన్నా తొడుకొని బయట వెళ్ళాలి, మన ఇంటికి తొడుకొని పోవాలి, వదిన అక్కడ వచ్చిందంటేనే ప్రాబ్లం సరి అయిపోతుంది, తీరిపోతుంది అని ఇప్పటికీ ఒక పెద్ద తీర్మానం తీసుకుంటున్నది పద్మావతి. అండ్ ఇది గురించి మీరేమనుకుంటున్నారని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.